హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. విదేశాల్లో ఉన్న మన పిల్లలకి పంపడానికి వీలుగా ఉండే రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా, తొందరగా చేసి వాళ్ళకి చక్కగా ప్యాక్ చేయించి మనం పంపించవచ్చు. ఇది 2 విధాలుగా కూడా వాడుకోవచ్చండి. ఎంత విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఇడ్లీలు, దోసలు మాత్రం తప్పకుండా చేసుకుంటారు కదండీ! దానికి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే చట్నీ అనమాట ఇది. పొడిగా కూడా వాడుకోవచ్చు. చెప్పాలంటే ఇది ఇన్‌స్టంట్ చట్నీ అండి. ఇంకా చట్నీ పొడి ఇడ్లీలోకి చాలా బావుంటుంది. ఈరోజైతే చాలా తక్కువ క్వాంటిటీతోనే మీకు చేసి చూపిస్తున్నానండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి. మీరు మెజర్‌మెంట్ ఏది తీసుకున్నా సరే 2 ఈక్వల్‌గానే ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగా వేయించేసుకోవాలండి, పచ్చి వాసన పోయేదాకాను. పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పు నిండా ఇక్కడ పుట్నాల పప్పు కూడా వేసేస్తున్నానండి. 2 కలిపి ఇప్పుడు వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. విదేశాలకనే కాకుండా మనం కూడా మన ఇంట్లోని ఎప్పుడూ ఈ పౌడర్ చేసి ఒక బాటిల్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చండి. 10 రోజులైనా సరే అసలు పాడవదు కూడాను. దీన్ని 2 in 1 పౌడర్ అని కూడా అనొచ్చండి. పచ్చడిగా కూడా వాడుకోవచ్చు. ఇంకా పొడి అంటే ఇడ్లీల్లోకి చట్నీ పొడి అంటారు కదా, అలా కూడా చేసి చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్ వేస్తే కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీనికి నేను 1 టేబుల్ స్పూను ధనియాలు, ఇంకా 4 ఎండుమిరపకాయలు వేసానండి. కారం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కూడా, తక్కువగానే చింతపండు కూడా, ఇది కూడా ఇందులో వేసి వేయించేసుకోవాలండి. అయితే ఇందులో పచ్చడికి కావాల్సినవన్నీ వేసి మనం పౌడర్ చేస్తాం కనుక దీన్ని పోపు ఒక్కటే మనం అప్పటికప్పుడు వేసుకునే అవసరం ఉంటుందండి. ఇగో మొత్తం వేగిపోయాక స్టవ్ ఆపేసుకున్నామండి. ఇప్పుడు ఈ వేయించినవన్నీ కూడా చల్లారాక దీన్ని మిక్సీ జార్లోని వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి మెత్తగా, చాలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఇది ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే పౌడర్తో చేసిన పచ్చడికి కావాల్సిన పోపు కూడా వేసేసుకుంటున్నామండి. సిమ్లోనే స్టవ్ పెట్టుకొని దాని మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నేను ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. కొంచెం మినపప్పు 1 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగా వేయించేసుకోవాలి. పోపు వేగాక కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా కొంచెం వేసుకోవాలండి. ఇందులోని వెల్లుల్లిపాయలు వేయడం లేదు కనుక ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నామండి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ అప్పుడు ఇంగువ వేస్తే దాన్ని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, అది వేరే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ చేసి పెట్టుకున్న చట్నీ పౌడర్ని నేనైతే గాజు సీసాలో నిల్వ చేస్తానండి. నిల్వ చేసుకున్న చట్నీ పౌడర్ని ఇక చట్నీ ఎలా చేసుకోవాలనేది చూడండి. మీరు మీ పిల్లలకి యూఎస్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇలాగ ఈజీగా టైం వేస్ట్ కాకుండా అప్పటికప్పుడు చేసుకునే విధానాన్ని చక్కగా వాళ్ళకి చెప్పండి, చూపించండి వీడియోని. ఎంత కావాలో చట్నీ అంతే పౌడర్ తీసుకొని దాంట్లోని కొంచెం వాటర్ వేసి ఇలాగా కలిపేసుకోవాలి. పలచగా కావాలంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు, లేదు కొంచెం గట్టిగానే కావాలి పచ్చడి అంటే గట్టిగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దాంట్లోకి ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని వేసేసుకోవడం అంతేనండి. చాలా ఈజీ కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి అది ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా నాకు తెలియచేయండి. మొదటిసారిగా అనూస్ రసోయి ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.